అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె వాసవదత్త గారు రచించిన అమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుజా, ఏడవకు అన్నాడు రవి. ఆ దేవుడు మనకింత అన్యాయం చేశాక ఏడవకుండా ఎలా ఉండమంటారు? ఏడ్చి ఎర్రబడిన కళ్లతో భర్త వంక చూస్తూ అంది సుజాత, హాస్పిటల్ బెడ్ మీద పడుకుని. సుజా, అసలే నీ ఆరోగ్యం బాగలేదు. ఇలా ఏడుస్తుంటే నీ ఆరోగ్యం ఇంకా దిగజారుతుంది. కొంచెం దుఃఖాన్ని దిగమింగుకోవాలి. నా వల్ల కావడం లేదండి అంటూ అతని ఒళ్ళో తలపెట్టుకుని హిస్టీరిక్గా ఏడ్చేసింది. సుజా, ఏం జరిగినా అంతా భగవంతుడి నిర్ణయమే. మన చేతుల్లో ఏముంది చెప్పు? గద్గదికంగా అన్నాడు. ఏమండి, మనకిక పిల్లలు పుట్టరని తెలిసాక నాకింక బతకాలనిపించడం లేదు. అలా మాట్లాడకు సుజా, ప్లీజ్ కంట్రోల్ చేసుకో. మనకి పిల్లలు పుట్టకపోతేనే నాకు నువ్వు, నీకు నేను, మనమే ఒకళ్ళకొకళ్ళం తోడు, సరేనా? అయినా నువ్విలా బాధపడుతూ ఏడుస్తుంటే నేనేమైపోవాలి చెప్పు? అతని మాటలకి చివ్వున తలెత్తి చూసింది సుజాత. అతని ముఖం అలసటగా పీక్కుపోయినట్టుగా ఉంది. ఎంతసేపు మీ గురించే ఆలోచించకుండా నా బాధే చెప్పుకుంటూ మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను కదూ? అదేం లేదు కాని నువ్వు ధైర్యంగా ఉండు, నాకంతే చాలు. ఆమెను దగ్గరకు తీసుకుని తల మీద చెయ్యి వేసి జుట్టు నిమురుతూ అన్నాడు అతను. సుజాత ఏడుపు ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ అతని మెడ చుట్టూ చెయ్యి వేసి అలానే కరుచుకుపోయింది. సుజాతకు గర్భసంచి తీసేయటం, తనకిక పిల్లలు పుట్టారన్న వాస్తవం కళ్ల ముందు నదలటంతో అతనికి దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంలో ఎందుకో అతనికి తన తల్లి గుర్తుకొచ్చింది. రవిది తూర్పుగోదావరి జిల్లాలో విరవ అనే గ్రామం. అతనికి అంతవరకే తెలుసు. అతను పుట్టిన కొద్ది నెలలకే తండ్రి చనిపోవటంతో తల్లి పార్వతి పెద్ద కొడుకు రామాన్ని, రవిని తీసుకుని ఆ ఊరు వదిలేసి అన్నవరం వచ్చేసింది. అక్కడ గుళ్ళో వంట పని చేస్తూ రామాన్ని దగ్గరలో స్కూల్లో చేర్పించింది. ఇంకో 3 ఏళ్లకి ఆ స్కూల్లో వాళ్లు కొత్తగా విజయవాడలో ఇంకో స్కూలు, హాస్టల్ పెట్టడంతో వాళ్లు పార్వతిని అక్కడ వంట పనికి కుదుర్చుకోవటంతో ఆవిడ పిల్లల్ని తీసుకుని విజయవాడ చేరింది. అక్కడే అదే స్కూల్లో ఉచితంగా చదువు చెప్పడంతో రామం, రవి ఇద్దరూ అక్కడే చదువు పూర్తి చేశారు. వాళ్లను బాగా చదివించాలన్నదే పార్వతి జీవిత ధ్యేయంగా పెట్టుకుంది. ఎలాగైనా కొడుకులిద్దరినీ ప్రయోజకుల్ని చేయాలన్నదే ఆమె గట్టి పట్టుదల. బయట పెళ్లిళ్లకి, శుభకార్యాలకి కూడా వెళ్లి వంటలు చేసి డబ్బు సంపాదించి పిల్లల కోసం చాలా కష్టాలు పడింది. డబ్బు లేకపోయినా, తోడు లేకపోయినా ధైర్యంగా జీవితాన్ని ఎదురీదిన తల్లంటే రవికి చిన్నప్పటినుంచి అమిత ప్రేమ. ఎలాగైనా పెద్దయ్యాక బోలెడు డబ్బు సంపాదించి తల్లిని మహారాణిలా చూసుకోవాలని రవి ఎప్పుడూ అనుకునేవాడు. తల్లి ప్రేమ, సహనం అతని పరిపూర్ణ పురుషుడిగా తీర్చిదిద్దాయి. ప్రేమను పంచుకుంటూ పోతే రెట్టింపు ప్రేమ తిరిగి మనకే చెందుతుందని తల్లి పెంపకం అతనికి నేర్పింది. అమ్మా, వేసవి సెలవులు కదా, అందరూ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. మనము మన ఊరు వెళ్ళిపోదామమ్మా అన్నాడు రవి. మనసులో ఏ తుఫాను లేచిందో కాని ఒక క్షణం పాటు చిన్న బాధ వీచిక పార్వతి కళ్లల్లో ప్రతిఫలించింది. వెంటనే సంభాలించుకుంటూ, రవి, అక్కడ మనకు ఎవరూ లేరురా. మీ బాబాయ్ ఉన్నారు కాని ఇప్పుడు మనకక్కడ ఎవరితోనూ ఏ విధమైన సంబంధమూ లేదు. పోనీ అంతగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అన్నయ్య, నువ్వు అమరావతి చూసిరండి అంది. వద్దమ్మా, ఊరికే అడిగాను అంతే అన్నాడు రవి చప్పున. అమ్మా, వెళ్ళి రావడానికి చాలా ఖర్చు అవుతుందని రామం అన్నాడు. మీరిద్దరూ వెళతానంటే డబ్బుదేముందిరా, నేనిస్తాను, వెళ్ళండి అంటూ మర్నాడు ఇద్దరిని అమరావతికి పంపించింది. పిల్లలకి ఎన్నడూ సంసారం గుట్టుమటుకు పైకి తెలియనిచ్చేది కాదు. వాళ్ళు అడగడమే ఆలస్యం. ఎంత ఫీజు కట్టాలన్నా మర్నాడు ప్రొద్దునకల్లా తీసుకొచ్చి ఇచ్చేసేది. పిల్లలకు ఏ లోటు జరగకుండా పెంచాలన్న పట్టుదల ఉండేది ఆమెకు. రామం ఎప్పుడూ క్లాస్ ఫస్టే. అతను ఇంజనీరింగ్ పాస్ అయి విజయవాడలోని ఉద్యోగంలో చేరాడు. రవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి టెస్టులు రాసి హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చేరాడు. అప్పుడు పార్వతి ఆనందాన్ని ఎవరూ పట్టలేకపోయారు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని కూడా కొడుకుల్ని అంత బాగా తీర్చిదిద్దినందుకు అందరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. మంచి సంబంధాలు రావడంతో ఏడాది తేడాలోనే రామానికి, రవికి ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. కొంతకాలం ఇద్దరు కొడుకుల మధ్య తిరుగుతున్నా రామానికి కొడుకు పుట్టడంతో
పార్వతి వాడి ఆలన పాలన చూడటానికి విజయవాడలోనే ఉండిపోయింది. మనవడి ముద్దు మురిపాలతో మునిగి తేలుతున్న పార్వతిని గుండె నొప్పి రూపంలో మృత్యువు కబలించింది. అమ్మ లేదన్న కబురు విని రవి కుప్పకూలిపోయాడు. అమ్మ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చాడు. కాని అతని ఆక్రందన వినిపించిన లోకాలకు ఆ తల్లి తరలిపోయింది. ఆమె ఎక్కడ పుట్టిందో, ఏ ఊరో కూడా ఎవరికీ తెలియదు. మెట్టినీళ్లు ఆమెను కలుపుకోలేదు. కాని కృష్ణానది మటుకు ఆప్యాయంగా ఆమెను తనలో కలిపేసుకుంది. తల్లిని సుఖపెట్టాలని, మహారాణిలా చూసుకోవాలన్న తన కల నెరవేరకుండానే ఆమె చనిపోవటంతో రవి చాలా కృంగిపోయాడు. అమ్మా, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? కేవలం మమ్మల్ని పెంచి పెద్ద చేయడానికే ఈ లోకంలో ఉందామనుకున్నావా? నీ అవసరం మాకు లేదనుకున్నావా అమ్మా? నిన్ను వదిలి ఉండలేను అంటూ చాలా రోజులు తల్లిని తలుచుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు రవి. ఆమె లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి అతనికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ సుఖానికి కష్టానికి ఏ స్థితిలోనైనా ముందు అతనికి చప్పున ఆమె గుర్తుకొస్తుంది. సుజాత నెమ్మదిగా కోలుకుంటోంది. రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య తెలియని వెలితి పేరుకుంటోంది. ఏమండి? సుజాత పిలుపుకి మంచం మీద పడుకున్న రవి లేచి కూర్చున్నాడు. మనకి పిల్లలు పుట్టారన్న విషయం తెలిసిపోయింది కదా. పిల్లలు లేని ఇల్లు ఇక ఇల్లా అనిపిస్తోంది. ఎందుకు సుజా, ఊరికి అదే ఆలోచిస్తావు? విసుగ్గా అన్నాడు అతను. అదిగో ఆ విసిగే వద్దంటున్నాను. పిల్లలు అనేటప్పటికీ మీరు మీ ముఖం అదోలా పెట్టేసుకుంటున్నారు. కళ్లల్లో నీరు అదివి పెట్టుకుంటూ అంది సుజాత. సుజా, మన చేతుల్లో లేని దాని గురించి బాధపడడం ఎందుకు చెప్పు? ఇంకాసేపు మనం ఇదే విషయం మీద కంటిన్యూ అయితే నువ్వు ఏడుస్తావు. అది నేను చూడలేను. మళ్ళీ ఇద్దరికీ బాధే. ఎందుకు చెప్పు? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నెమ్మదిగా అంది సుజాత. ఆశ్చర్యంగా చూశాడు అతను ఆమె వంక. ఏమండి, మనం అనాథ శరణాలయం నుంచి ఎవరినైనా దత్తత తీసుకుందాం. అలా ఏ కులమో తెలియని పిల్లలు మనకొద్దు అనుకుంటే మనకు తెలిసిన వాళ్ళ పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుందాం. వినకూడని మాటలు విన్నట్టుగా ఆమె వంక చూశాడు రవి, కోపాన్ని అదిమి పెట్టుకుంటూ. సుజా, ఇదే ఆఖరిసారి చెబుతున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి ప్రస్తావన నా ముందు తేవద్దు. ఎవరికో పుట్టిన పిల్లల్ని నాదిగా భావించుకోవడం అన్నది కలలో కూడా నేను ఊహించుకోలేను. నువ్వు కూడా ఇదే గుర్తుపెట్టుకోవటం ఇద్దరికీ మంచిది. నిజానికి అలా పిల్లల్ని తెచ్చి పెంచుకున్నా పెద్దయ్యాక వాళ్ల పబ్బం గడుపుకొని చక్కా పోతారు. అంతేకాని నీవైపు నా వైపు కనీసం వెనక్కి తిరిగి కూడా చూడరు. మళ్లీ ఏడుస్తూ మనమిద్దరమే మిగులుతాము. ఇంకెందుకు చెప్పు? ఆ ప్రయత్నం మనం ఎప్పటినుంచే చేసి మనకోసమే మనం బతుకుదాము అన్నాడు రవి బాధగా. అది కాదండి, సుజాత చెప్పబోయింది. ఆమెని కట్ చేస్తూ, సుజా, ఇంకా టాపిక్ ఎత్తకు. నేను నీకేం లోటు చేయలేదు. నిన్ను ప్రాణంగా చూసుకుంటున్నాను. పిల్లల్ని దత్తత తీసుకునే విషయంలో మటుకు నా నిర్ణయంలో మార్పుండదు అన్నాడు అతను. ఆ తర్వాత ఎన్నిసార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసినా అతడి మొండి పట్టుదలకు సుజాత తల వంచక తప్పలేదు. కాని ఆమె మనసులో తనకు పిల్లలు లేరన్న వెలితి రోజురోజుకు పెరిగిపోసాగింది. అది వాళ్ళిద్దరి మధ్య తెలియని ఆగాధం పెంచింది. సుజాత లేదండి, మార్కెట్కు వెళ్ళింది. తాళాలిస్తూ చెప్పింది రవికి ఇంటావిడ. తాళాలు తీసుకుని మేడ మీదకు వెళ్తుంటే, రవి, సుజాత లేదుగా, రండి కాఫీ తాగి వెళ్ళండి. ఇంటాయన వరండాలో ఎవరితోనో మాట్లాడుతూ అతన్ని ఆహ్వానించాడు. ఆవిడ అందరికీ కాఫీలు తెచ్చిచ్చింది. వీళ్ళు మాకు దూరపు బంధువులు, స్టేట్స్లో ఉంటారు. మమ్మల్ని చూడటానికి వచ్చారు అంటూ ఎదురుగా ఉన్న దంపతుల్ని పరిచయం చేశాడు ఆ ఇంటాయన. ఏం చేస్తున్నావు బాబు అడిగారు ఆయన. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. అలాగా, చాలా సంతోషం. మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడిగారు ఆయన. మా నాన్నగారు మా చిన్నతనంలోనే పోయారండి. మా అమ్మగారు పోయి 2 ఏళ్లు దాటుతోంది. ఏ ఊరు మీది? మేం పెరిగిందంతా విజయవాడలోనేనండి. మా అమ్మగారిది మటుకు విరవ అనే గ్రామం. నిజానికి అది ఎక్కడుందో కూడా నాకు తెలీదు నవ్వుతూ అన్నాడు రవి. విరవ? మా అమ్మగారిది అదే ఊరు. మీ అమ్మ పేరేమిటి బాబు? ఆవిడ చటుక్కున ముందుకు వంగి ఆసక్తిగా అడిగింది. పార్వతి అన్నాడు. మీ నాన్న పేరు రాజారావు కదూ? అవునండి. అరే, నువ్వు మా పార్వతి కొడుకువా? పెద్దవాడివా? సంతోషపడుతూ అడిగింది. లేదండి, చిన్నవాడిని. ఆవిడ ఇంతెత్తున ఆశ్చర్యపడింది. అబ్బా,
ఎంత పెద్దవాడివయ్యావు. మీ అమ్మ ఊరు వదిలేటప్పటికి నెలల పిల్లాడివి. మీ బాబాయ్ పోరు పడలేక రాత్రికి రాత్రే కట్టుబట్టలతో మీ అమ్మ ఇల్లు వదిలేసింది. అదే నేను ఆఖరణ చూడటం నిజంగా ఎంత అభిమానమతో. ఆవిడ మాటలకు తల్లి తమను పెంచడం కోసం పడ్డ బాధల్ని అతని కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. పాపం, అమ్మకి జీవితమంతా ఎప్పుడూ కష్టాలే అనుకున్నాడు. మాకా విషయాలేవి తెలియవండి. మేమెప్పుడా ఊరే వెళ్ళలేదు. మా అమ్మ మాకేం చెప్పలేదు అన్నాడు రవి. అయ్యో, నీకు తెలీదా? మీరు పెద్ద ఆస్తిపరులు బాబు. మీ నాన్న రాజారావు ముందు లక్ష్మిని చేసుకున్నాడు. నిన్ను కనగానే మీ అమ్మ పురిట్లోనే చనిపోయింది. పిల్లల్ని సాకడానికి అవసరమని, పేదింటి పిల్లని, ముందు వెనక ఎవరూ లేరని, కిమ్మనకుండా పడి ఉంటుందని అందరూ నచ్చచెప్పితే మీ అమ్మను మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. కాని పెళ్లైన నెలకే పాము కరచి మీ నాన్న పోయాడు. మీ బాబాయ్ ఆస్తి పంచవలసి వస్తుందని నష్టజాతకురాలంటూ మీ అమ్మను ఇంట్లోంచి గెంటేశాడు. ఆవిడ మాటలకి రవికి తల గిర్రున తిరిగిపోయింది. మీరు చెప్పేది నిజమేనా? మా అమ్మ మాకు సవతి తల్లా? గొంతు తడారిపోతుండగా అన్నాడు. అవును, అందుకే మీ బాబాయి నువ్వు రెండో భార్యవి, నీకు చిల్లి గవ్వ రాదంటూ ఇంట్లోంచి పొమ్మన్నాడు. కనీసం పిల్లలకైనా ఇవ్వండని ఎంత అడిగినా కూడా, ఏ నీ కడుపును పుట్టిన పిల్లలా వాళ్ళు? లేక వాళ్ల పేరు చెప్పి ఆ డబ్బు నువ్వే వాడుకుందామనా అంటూ మీ అమ్మని చేదరించుకున్నాడు. అంతే, నా పిల్లలు నాకేం బరువు కాదు. వాళ్ళని రాజాల్లా పెంచుతాను. మీ ఇల్లు వద్దు, మీ డబ్బు వద్దంటూ మీ అమ్మ మీ బాబాయ్ మీద సవాలు చేసి మరీ ఇంట్లోంచి పోయింది. అప్పుడు నీకు పుట్టడు జ్వరం, వేలాడిపోతున్నావు. అలానే నిన్ను భుజానేసుకుని మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళిపోయింది. సవతి తల్లైనా మీ అమ్మ మిమ్మల్ని చదివించి ఇంత ప్రయోజకుల్ని చేసిందంటే ఎంత గొప్ప విషయం. నిజంగా పార్వతి చాలా ఉత్తమరాలు, ఆవిడ సంబరపడిపోతూ అంది. రవికి మెదడంతా ముద్దుబారిపోయింది. అతి కష్టం మీద మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు దిగ్భ్రాంతిగా. ఆవిడింకా ఏదో చెప్పబోయింది. ఇంతలో సుజాత రావటంతో రవి లేచి ప్రాణం లేనివాడ్లా ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రంతా అతను నిద్రపోలేదు. తనని ఇంత ప్రేమగా పెంచిన తల్లి తనకు సవతి తల్లి అన్న నిజాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. తన తల్లి గురించి, తమ గురించి ఆ ఊరిళ్ళి నిజానిజాలు తెలుసుకుందామని నిశ్చయించుకొని సుజాతకు విషయం క్లుప్తంగా చెప్పి మరునాడే బయలుదేరాడు. ఊరు చేరగానే ఇల్లు త్వరగానే తెలిసింది. చాలా పెద్ద ఇల్లు. ఆశ్చర్యపోతూ లోపలికి వెళ్ళాడు. బాబాయ్ వాళ్ళు, వాళ్ల కొడుకులు, కోడళ్ళు అంతా కలిసే ఉంటున్నారు. రవి తనను పరిచయం చేసుకోగానే వాళ్లంతా సంతోషించకపోగా చాలా కంగారు పడిపోయారు. ఆస్తిల వాటా ఇవ్వాల్సి వస్తుందని ముక్తసరిగా మాట్లాడారు. గుక్కెడు మంచినీళ్ళివ్వలేదు, కాని బోలెడు అప్పుల్ని చూపించారు. ఆవిడ చెప్పిందంతా అక్షరాల నిజం. అయిన వాళ్లందరూ పక్కకు తోసేసినా ప్రేమతో అక్కున చేర్చుకొని ఆ మహాతల్లి నాకు జీవితాన్నిచ్చింది. తల్లిని తలుచుకుంటేనే రవికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నీకు ఆస్తేం రాదు, అంతా నాదేనంటూ బాబాయ్ చాలా రూల్స్ చెప్పాడు. తన సొంత అన్న కొడుకునని తెలిసి కూడా ఆయన రక్త సంబంధాన్ని గుర్తించలేనట్టు నటించాడు. రవికి చాలా అసహ్యం వేసింది. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వెంటనే తిరుగు ప్రయాణం అయ్యాడు. దారిలో బస్సులో వస్తుంటే తల్లి రూపం అతని కళ్ల ముందు కదలాడింది. ఆమెతో ఆడిన దొంగాటలు, తిన్న గోరుముద్దలు అన్నీ గుర్తుకు రాగా మనసంతా భారమైపోయింది. దుఃఖాన్ని ఆపుకోలేక బోరున ఏడ్చేశాడు. సుజాత, మా అమ్మ కాళ్ల పారాని కూడా ఆరకముందే భర్తను పోగొట్టుకుని 2 ఏళ్ల కొడుకుని, నెలల పసికందును గుండెకు హత్తుకుని ఇంట్లోంచి బయటకొచ్చింది. భర్తతో అనుబంధమే లేదు, పిల్లలతో అస్సలు బంధమే లేదు. అయినా వాళ్ళను అక్కున చేర్చుకుంది. రక్త సంబంధం ఉన్న బాబాయి చీకొట్టినా ఇంకో తల్లి కన్నా 2 పసి ప్రాణాలు తన ప్రాణంగా చేసుకుంది. సవతి తల్లని తెలియకుండా మమ్మల్ని పువ్వుల్లో పెట్టి పెంచింది. చేతిలో కాని లేకుండా జనారణ్యంలోకి వచ్చి తన పిల్లల కోసం నానా పాటలు పడింది. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి అదే తన గెలుపుగా భావించింది. నన్నెంత వాడిని చేసిన ఆ తల్లి రుణం ఎలా తీర్చుకోగలని చెప్పు సుజా, కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు రవి. బాధపడకండి, నిజంగా మీ అమ్మగారు దేవత అంది సుజాత ఓదార్పుగా. సుజా, నువ్వెన్నిసార్లు చెప్పినా పరాయి పిల్లలు మన పిల్లలు అవుతారని మూర్ఖంగా ఆలోచించాను. కానీ నా తప్పును నేను తెలుసుకున్నాను. పిల్లల్ని మనం ఎంత ప్రేమగా పెంచితే అలానే పెరుగుతారన్న నిజం ఇప్పటికి నాకు అర్థమైంది. మనం రేపే అనాథ శరణాలయానికి వెళ్లి పాపని తెచ్చుకొని
మన బిడ్డగా పెంచుకుందాం. రవి మాటలకు సుజాత కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఏమండి, నిజంగానా? సంతోషంలో అతని 2 చేతుల్ని పట్టుకుని ఊపేసింది. అవును సుజా, పాపకి అమ్మ పేరే పెడదాం. తల్లి రూపం కళ్ల ముందు నిండుగా కదలాడుతుండగా అన్నాడు రవి. తప్పకుండా అండి అంటూ సంతృప్తిగా అంది సుజాత. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.